నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేనున్నాను మణికొండ అలకాపూర్ టౌన్షిప్లోని ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్లో. ఈ స్కూల్ని 2016లో స్థాపించారు. క్వాలిటీ విద్యతో పాటు అనేక రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు గొప్ప పేరు తెచ్చుకోవాలి, ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. సో అలాంటి స్కూల్ని చూస్ చేసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అందుకే నేను వచ్చాను ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్కి. ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్దాం, పిల్లలతో మాట్లాడదాం, టీచర్స్తో మాట్లాడదాం, అందరితో ఒకసారి మాట్లాడి చూద్దాం. పదండి. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మనం ఇప్పుడు చేయబోయేటువంటి ప్రేయర్ గురించి ఒక్కసారి 2 మాటలు చెప్తాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు. అంటే భగవంతుడు కూడా గురువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడమే దీని యొక్క ఉద్దేశము. ఎందుకంటే మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేది గురువు మాత్రమే. అదేవిధంగా మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు ఇక్కడ ఉన్నటువంటి గర్వకారణంగా మనం చెప్పుకోవడానికి ఈ ప్రతిజ్ఞ మనం చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ సస్యశ్యామలమైనటువంటి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని తెలియజేసుకుంటూ మనము ఈ యొక్క ప్రతిజ్ఞ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భరతమాతకు కృతజ్ఞతలు తెలియజేయడం కోసమే ఈ ప్రతిజ్ఞ అనేది మనం తెలియజేస్తున్నాము. All Indians are my brothers and sisters. Marry, quite contrary. ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్కి అయితే నేను వచ్చాను. మీరు చూడొచ్చు, అంటే ఏదైనా లెసన్ ఈజీగా అర్థం అవ్వడానికి ఈ డిజిటల్ క్లాస్ రూమ్ అనేది యూజ్ అవుతుంది పిల్లలకి. Good morning everyone. My name is Shanmukha. I'm studying from third grade in Prism International School. My goal is daughter. I will serve the poor people. I like to study in Prism International School and I have games period activities and lot of physical activities, and also I like to read and write in Prism International School. My favorite subject is Hindi. Hi, good morning. My name is Sanjay. I am studying in Prism International School. Here every year we conduct a science fair. I am inspired by my science ma'am. ఇప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నాను ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్లో క్లాస్లో. నాతో పాటు ఉన్నారు మ్యాథ్స్ మ్యామ్ సౌజన్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. పిల్లలు చాలా మంది కూడా మ్యాథ్స్ ఇష్టం, టీచర్ బాగా చెప్తున్నారు అంటున్నారు. మీరు ఏ విధంగా చెప్తారు మ్యాథ్స్? ఇక్కడ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా మంది కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు, కానీ మనం యూజ్ చేసే టీచింగ్ ఎయిడ్స్ మెథడ్స్ని బట్టి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సమ్ టీచింగ్ ఎయిడ్స్ ఆల్సో దే ఆర్ ప్రొవైడింగ్. వీఆర్ హ్యావింగ్ సమ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ డిజిటల్ క్లాస్ ఆల్సో, సో వీ కెన్ మేక్ దెమ్ టు లెర్న్ ప్రాపర్లీ అండ్ ఈజీలీ by using these all things. ఓకే, అంటే ఫస్ట్ నుంచి 10th వరకు మీరే చెప్తారా మ్యాథ్స్? 5th నుంచి 10th వరకు చెప్తారు. మ్యాథ్స్ అంటే చాలా హార్డ్ గా ఫీల్ అవుతారు చాలా మంది. ఏం టెక్నిక్స్ ఫాలో అవుతారు మీరు ఈజీగా అర్థం అవడానికి? యాక్చువల్గా మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే చాలా ఈజీ, కానీ ఆ నంబర్స్, వాటి సింబల్స్ అవన్నీ చూసి పిల్లలందరూ చాలా టఫ్ ఫీల్ అవుతారు. కానీ వన్స్ మనం ఇలా చేయాలి అలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా ఈజీగా ఫీల్ అవుతారు. ప్లస్ వాళ్ళు కనుక బేసిక్స్ నేర్చుకుంటే అన్నిటికంటే ఈజీ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఒకటే. ఇక్కడ అబాకస్ కూడా ఉంది కదా, అబాకస్ వస్తే మ్యాథ్స్ ఈజీగా వస్తుంది. అబాకస్ క్యాలిక్యులేషన్స్ వస్తే మాత్రం మనము విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4-5 నెంబర్స్ ఇస్తారు, అవి డైరెక్ట్ గా యాడ్ చేస్తే మనకు ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ పడుతుంది. బట్ బై యూజింగ్ అబాకస్ మనం 2-3 సెకండ్స్ లో దాని ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట, బై యూజింగ్ టూల్. PP1 క్లాస్ రూమ్ కి నేను వచ్చాను. ఇక్కడ చాలా బుడ్డి పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు, ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుంటున్నారు. క్లాస్ టీచర్ నాతో పాటు ఉన్నారు. మేడం, మీ పేరు? కవిత. చిన్న పిల్లలు కదా, బాగా అల్లరి చేస్తుంటారు. కోపం వస్తుందా? లేదు.
రాదు. దిస్ ఇస్ మై ప్యాషన్. అంటే వాళ్ళ పేరెంట్స్ కంటే ఎక్కువ మీ దగ్గరే ఉంటారు కదా, ఎస్ మ్యామ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఇంతమంది ఒక్కరోజు చిన్న పిల్లలకి రాకపోతే వాళ్ళు ఇంకా నేను రాలేదని సర్చ్ చేస్తుంటారు. నేను నెక్స్ట్ డే వచ్చాను అంటే వాళ్ళు ఆటోమేటిక్ వచ్చి దగ్గరకు వచ్చేసి మా మేడం వచ్చారన్న అలా ఫేస్ లో ఆ గ్లోయింగ్ అది వాళ్ళకి మదర్ లాగా మళ్ళీ మీరు అనిపిస్తారు. ఎస్ మ్యామ్. సో Okay. హ్యాపీ. ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్లోని సైన్స్ ల్యాబ్ కి నేను వచ్చాను. నాతో పాటు ఉన్నారు సైన్స్ టీచర్ వరలక్ష్మి గారు. చాలా మంది పిల్లలు మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. మా మేడం మాకు చాలా అర్థమయ్యేటట్టు చెప్తారు, చాలా బాగా చెప్తారండి. అంటే మీరు ఏ విధంగా చెప్తారు వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు? అసలు ఫస్ట్ నేను ఆ సబ్జెక్ట్లో మాస్టర్ చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఏ పాయింట్స్ అయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉన్నాయి, ఏ పాయింట్స్ చెప్తే ఆ ఏ క్వశ్చన్స్ ఏ పాయింట్స్ చెప్తే వాళ్ళు ఎగ్జామ్లో ఈజీగా రాయగలరు, ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అనేది ముందుగా నేను స్టడీ చేసుకుంటాను. అక్కడుండే టర్మినాలజీ కాకుండా నా టర్మినాలజీ యూజ్ చేసి, అంటే చాలా ఈజీ లాంగ్వేజ్ యూజ్ చేసి వాళ్ళు సొంతంగా కూడా రాయగలిగేటట్టు, తర్వాత ఇంకా సబ్జెక్ట్ కావాలి అనుకునే వాళ్ళు సబ్జెక్ట్ చదివి రాయగలిగేటట్టు ప్రిపేర్ చేస్తాను. అంటే వాట్ టుడే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ దే ఆర్ ప్రిపేరింగ్. ఆఫ్టర్ మై టీచింగ్ ఐ లీవ్ సమ్ ఆఫ్ ద టైమ్ ఫర్ దెమ్ ఫర్ టెల్లింగ్ ద ఓరల్ టెస్ట్. సో పిల్లలు ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని అవన్నీ ఏముండదు, ఏముండదు. అన్నీ మీరే క్లాస్లోనే నేర్పిస్తారు. ప్రతి ఒక్కటి మీ ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీ. నా రెస్పాన్సిబిలిటీ. హియర్ సో మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్, యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దేర్. Nowadays, computer is very important in each and every class. The school is providing all the facilities like lab facility. In every class, computer subject is there. From class 1 to class 10, every class has computers. One period is computer period. Nowadays, computer is very important to learn, to understand. In each and every field, laptop and mobile is necessary. So we teach computer in this school. ఇక్కడ కొంతమంది గర్ల్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నాన్న నీ పేరు? Swadnika. ఎలా ఉంది మీ స్కూల్, ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్? Our school is very excellent in studies as well as extracurricular activities. They teach both practical and learning. We are having a DG class for seeing the videos and learning, as well as we are having TV in our classes to memorize the subjects. నాన్న నీ పేరు? My name is Asma. ఏం బాగా నచ్చుతుంది ప్రిజంలో? I like the studying and ma'ams. They clarify all my doubts, even if I ask many times. And I like that ma'am explain by giving live examples, and also we go to DG room frequently, we go to labs, and I also like that we have many games classes, games activities, and dance classes, Dance swimming kuda. classes, yes. And also karate, which I like. ఓకే, కరాటే కూడా నేర్పిస్తున్నారు, Yes, నీకు బాగా ఇష్టం కూడా. గుడ్. సో మనం పేరెంట్స్ తో కూడా మాట్లాడి చూద్దాం. వాట్స్ యువర్ నేమ్? శ్రీ సనీరావు. మీరు మ్యామ్? పూజ. మీ పిల్లలు చదువుతున్నారు కదా దీంట్లో, ఏ క్లాస్? 4th క్లాస్ అండి. ఓకే, ఎలా ఉంది స్కూల్? చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్ అండ్ దే ఆర్ గెటింగ్ ఆల్ ద మెయిన్ థింగ్స్ వాట్ దే వాంట్ ఎట్ దిస్ స్టేజ్ అండ్ స్పోర్ట్స్ ఆర్ టూ గుడ్ and they are also active every day and they are learning everything a new point, not from theoretical but from practical also, and also they are fluent in communications, especially English, and I propose this school for other parents also. నా పిల్లలు ఇద్దరు సగున్ అండ్ దివ్య 10th and 9th స్టాండర్డ్ లో చదువుతున్నారు. పిల్లలు చాలా బాగా చదువుతున్నారు. ఫీ స్ట్రక్చర్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఇంటరాక్షన్ విత్ ద కిడ్స్ టీచర్స్ చాలా అంటే చాలా బాగుంది. Request all the parents to come to the Prism International School, not only because of the friendly nature of the teachers and also with the good environment, and also will help the kids to build up the individual personality, and by taking care the individually. నాతో పాటు సోషల్ టీచర్ రేణుక గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్కారం. మీ స్కూల్ గురించి ఏం చెప్తారు ముందుగా? ఇక్కడ మా స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తాము. సైన్స్ ల్యాబ్ ఉంటుంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. పిల్లలకి అర్థమయ్యేంత విధంగా ఈజీగా మేము అండర్స్టాండ్ చేపిస్తాము. సోషల్ సబ్జెక్ట్ అంటే హార్డా ఈజీ ఉంటుందా? అన్ని సబ్జెక్టులో పోల్చుకుంటే సోషల్ చాలా ఈజీ ఉంటుంది. కాకపోతే లెంతీ క్వశ్చన్ ఆన్సర్స్ అవన్నీ ఉండడం వల్ల పిల్లలు హార్డ్గా ఫీల్ అవుతారు. తెలుగు టీచర్ సువర్ణ గారు ఉన్నారు. సువర్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చాలా చోట్ల
తెలుగు ఇంపార్టెన్స్ తగ్గింది, ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ పెరిగింది. ఇంగ్లీష్ అవసరం, కానీ తెలుగు కూడా అవసరం కదమ్మా. మాతృభాష మన అమ్మ లాంటిది మేడం. తల్లిదండ్రులందరూ మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడితే ఏదో తప్పు కింద చూస్తున్నారు మేడం. మన కన్న తల్లి లాంటిది తెలుగు, కాబట్టి తెలుగుని ఎప్పుడు మర్చిపోకూడదు. అసలు ఇక్కడ ఫస్ట్ టు 10th వరకు తెలుగు ఉంది మేడం. పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారా? చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే మీరు ఎలా చెప్తారు వాళ్ళకి? ఒక కథ ఉందంటే ఆ కథలో ఉన్న ఒక యానిమల్ అవ్వచ్చు, ఏదైనా ఒక మనిషి అవ్వచ్చు, ఆ మనిషిని మనం ఊహించుకుని మనం చెప్పగలిగితే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా వింటారు మేడం. ఒక యానిమల్ అయితే మనం ఆ యానిమల్ యాక్షన్స్ చేసి, ఒక స్టోరీలో ఒక బామ్మ ఉంటే ఆ బామ్మలా మనం యాక్షన్ చేసి చూపించామంటే ఇమాజిన్ చేయిస్తారు. అక్కడ స్టోరీ వాళ్ళకి ఆ స్టోరీ అక్కడే జరిగిందా అని ఇమాజినేషన్ చూపించగలిగితే వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ చూపిస్తారు మేడం. ఈవీఎస్ అండ్ ఇంగ్లీష్ టీచర్ భావన నాతో పాటు ఉన్నారు. భావన గారు నమస్తే అండి. నమస్తే. ఈవీఎస్ కూడా హార్డ్ సబ్జెక్ట్ కిందనే చెప్తారు కదా? No, actually they feel that it is a hard subject, but I feel it is easy when we say it in a easily understandable manner. అంటే ఎలాంటి మెథడ్ లో మీరు చెప్తారు? Actually, I basically use more things to make them understand. I bring the things from the outside and then show in a visualization manner so that they'll understand easily about it. మరి ఇంగ్లీష్? I basically sing a song, the lesson or something I sing in the form of song so that they'll understand it well and they'll నాకు ఒక సాంగ్ వినిపిస్తారా? మీరు సాంగ్ తో పాటు మీరు లెసన్ అర్థమైపోయే విధంగా చెప్తా అంటున్నారు కదా, ఒక సాంగ్. Mary had a little lamb, little lamb, little lamb. Mary had a little lamb that needed on the stone. Like that, if I sing a song, that students will easily show the interest to learn that. బ్యాట్స్ ఈజీగా అర్థం అవడానికి ఎలా చెప్తారు మీరు? అంటే లోయర్ క్లాస్కి అర్థం అవ్వాలంటే ఫింగర్ స్ట్రిప్తో చెప్తాను మేడం. ఫస్ట్ హయ్యర్ అంటే అబాకస్ యూజ్ చేస్తారు మేడం. అబాకస్ ఆల్రెడీ మా స్కూల్లో అబాకస్ ఉంది 3rd నుంచి. లోయర్ క్లాస్ అంటే ఫింగర్స్తో చెప్తాను మేడం. అంటే ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు చెప్తారు మీరు? నేను 1st to 4th వరకు చెప్తాను. 1st to 4th వరకు. మ్యాథ్స్ అంటే చాలా మంది హార్డ్ గా ఫీల్ అవుతారు కదా, కానీ చిన్న పిల్లలకు అప్పుడప్పుడే చదువుతున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకు మ్యాథ్స్ ఇంకా హార్డ్ గా వాళ్ళకి ఫింగర్ ట్రిప్స్ తో చేస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ గా చేస్తారు మేడం వాళ్ళు. ఓకే. హిందీ అండ్ ఈవీఎస్ టీచర్ అంబికా గారు ఉన్నారు. అంబికా గారు ఎలా చెప్తుంటారు ఈజీ వేలో? ఈజీ వే అంటే ఇంగ్లీష్ అందరికీ ఇష్టం, యాక్చుअली वो सभी को आता है, बट माय इंटेंशन इज टू मेक देम टू परफेक्ट इन हिंदी. सो लाइक मात्राएं कैसे लिखते हैं, अक्षर्स को जो वर्णमाला है वो कैसे यूज़ करना 12 कड़ी में, या फिर उनको सेंटेंस फॉर्मेशन कैसा करना है बोले तो फर्स्ट मात्राएं से स्टार्ट करना पड़ेगा. मात्राएं मीन्स हाउ वी विल राइट, उसको सब एक्शन के साथ उनको बता के कैसा इंटरेस्ट लाना है, एंजॉय करते हुए, डांस करते हुए, सो उनको बता के वैसा मोटिवेट करके सिखा रहे हैं. అబాకస్ టీచర్ శారదా గారు ఉన్నారు. శారదా గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. అబాకస్ అనేది ఇప్పుడు చాలా 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 ఇంపార్టెంట్ కదా పిల్లలకి. ఎస్ మ్యామ్. ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ అంటున్నారు, ఒక్కటి నాకు చూపిస్తారా ఎలా చేస్తారా? Here actually this bit value 5. ఓకే. Down bits value, each bit value 1. This is 1, this is 1, this is 1, this is 1. Here upper bit value 50. Each bit only upper bits only 1 bit only there. This is 50 value. Down bits value each one 10, 10, 10, 10. Now suppose you want 14. First you take 10, after take 4. This is 14 value. Like this. ఇప్పటి వరకు స్కూల్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, పేరెంట్స్ ఏమంటున్నారు, టీచర్స్ ఏమంటున్నారు, స్టూడెంట్స్ ఏమంటున్నారు, ఇవన్నీ మనం చూసాం కదా. ఫైనల్గా ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చాను, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. పద్మ గారు. ఎస్ మ్యామ్. ఎలా ఉన్నారు మ్యామ్? డూయింగ్ గుడ్ బై గాడ్. మీరు మీ స్కూల్ గురించి ఏం చెప్తారు? వి గివ్ టోటలీ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మ్యామ్. ఎక్కడ చూసినా ఇప్పుడు పిల్లలకి స్ట్రెస్. పేరెంట్స్ ఎలా ఉంటున్నారంటే కాంపిటీషన్స్ మీద నడుస్తుంది, ఎవరికి నా పిల్లలకే ఫస్ట్ రావాలి, బట్ దే సీ ఓన్లీ ద స్కోర్ ఆర్ ద మార్క్స్, బట్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ వాట్ ఈస్ దేర్ వ్యూ, వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ ఏముంది అనేసి. కానీ ఇక్కడ పిల్లలకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేసి ఒక్కసారి లెసన్ అయిన వెంటనే వాళ్ళకి చక్కగా సెమినార్ కండక్ట్ చేయటం, గ్రూప్ డిస్కషన్ చేయటం, క్విజ్ కండక్ట్ చేయటం, టాపిక్స్ని బట్టి దాన్ని బేస్ చేసుకుని టీచర్స్ దాన్ని ఫ్రీగా చేసుకున్నాం. సైమల్టేనియస్లీ డిజిటల్ క్లాస్ రూమ్ కూడా వాడటంతో పిల్లలకి చాలా ఈజీగా అయిపోతుంది. 14 years ఎక్స్పీరియన్స్ కదా ఇక్కడ? ఎస్ మా. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ అట్మాస్ఫియర్, సపోర్టింగ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్. సో రియల్లీ వాట్ ఐ
receive, the same thing I would like to give to the teachers also. సేమ్ గ్రూప్ ది మీరు క్వీన్స్ లో ఇంత ముందు చేశారు. Yes, ప్రిజం ma'am. ఇప్పుడు 2016 లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి కదా మ్యామ్. Yes. అంటే అడ్మిషన్స్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు పేరెంట్స్ కి? Every subject is made easy for them to learn. ఇప్పుడు అబాకస్ మీరు చూసారు, అబాకస్ కానీ ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వేదిక్ మ్యాథ్స్ కూడా ఉంది. అంటే ఫాస్ట్గా క్యాల్కులేట్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళిపోవాలి అనేది ఉంటుంది. అండ్ మెయిన్లీ ఫర్ దెమ్ నో వీ ట్రైన్ అప్ ఇన్ సచ్ వే దట్ దే కమ్ అవుట్ విత్ దర్ స్కిల్స్. మణికొండ అంటే చాలా కాస్ట్లీ ఏరియా, ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. మీ దగ్గర ఫీ కూడా ఎక్కువనే ఉంటుందా? It's not compared to other schools, it is not like that. We take care of them individually while going also in the systematic way, and if anything complaint is being received, immediately we try to solve it. నర్సరీ టు 10th క్లాస్ class. వరకు ఇక్కడ ఉంటుంది. 8th క్లాస్ వరకు సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్ 9th and 10th. Yes, ma'am. అంటే జాయిన్ అవ్వాలంటే ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందా? Admission test will be conducted to know what is the knowledge of the child. ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏముంటాయి? And here we have weekly twice dance and weekly twice karate also is there. We have yoga and meditation also. This year it will be implemented continuously. We had music also, that also we will go ahead. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే. నాతో పాటు ఉన్నారు ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ రామలింగం గారు. రామలింగం గారు నమస్తే అండి. నిజంగా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఒక టీచర్గా మీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈరోజు 7 విద్యా సంస్థలను నెలకొల్పే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు మణికొండ ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ ఐ థింక్ 2016లో ఇది స్టార్ట్ చేశారు. ఇక్కడ స్కూల్ నెలకొల్పడానికి కారణం తెలుసుకోవచ్చా? ఇక్కడ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ నెలకొల్పి అందరికీ విద్యను అందించాలనే ఒక తాపత్రయంతో ఫస్ట్ శ్రీనగర్ కాలనీలో క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది పోసాని రాణి గారి ఆశీస్సులతో. అదేవిధంగా 2016లో గౌరవనీయులు గురువు గారు దాసనారాయణ గారి చేతుల మీదుగా ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్ అల్కాపూర్ టౌన్షిప్లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రిజం హ్యాస్ గాట్ మోర్ విజన్, ఎందుకంటే ఇట్ రిఫ్లెక్ట్స్, దాని దృష్టి ప్రిజం ఒక చోటే ఉండదు, అన్ని చోట్ల కేంద్రీకరించబడి ఉంటుంది. కాబట్టి ఈ ప్రిజం హైదరాబాద్ నగరంలో అన్ని చోట్ల కేంద్రీకరించాలని, భవిష్యత్తులో మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఈ పాఠశాలకు ఉండాలని మనసారా కోరుతూ. ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటి మెయిన్గా? ఈ అల్కాపూర్ టౌన్షిప్ అంటే ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ ఉన్న ఏరియా. సో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టేసి మంచి విద్యను అందిస్తున్నాము. విద్యతో పాటు అబాకస్ 1 to 5th క్లాస్ అబాకస్ ఉంటుంది, 6th to 9th ఐఐటి ఉంటుంది. అదేవిధంగా గేమ్స్ పరంగా గేమ్స్ ప్రతిరోజు ఒక పీరియడ్ గేమ్స్ ఆడుకోవాలి పిల్లలు. మంచి విశాలమైన గ్రౌండ్ ఉంది, మీరు కూడా చూశారు ఇంతవరకు. ఎవ్రీ సైన్స్ ఫేర్ కండక్ట్ చేస్తాము. అదేవిధంగా సైన్స్ బయాలజీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, డిజీ బోర్డ్ ఇవన్నీ సపరేట్గా బ్లాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ చుట్టుపక్కల ఎంతవరకు ఈ బస్ ఫెసిలిటీ ఉంది ట్రాన్స్పోర్ట్? మనకు ల్యాంకో హిల్స్, గచ్చిబౌలి వరకు బస్సు వెళ్తుంది. బస్ అంటే ఎన్ని కిలోమీటర్స్ దూరం? 20 kilometers అమ్మా. నర్సరీ టు 10th కదా? నర్సరీ టు 10th క్లాస్ అమ్మా. అప్ టు 8th క్లాస్ వరకు సిబిఎస్ఈ సిలబస్, 9th 10th స్టేట్ సిలబస్. ఎందుకు అట్లా పెట్టారు మరి? అప్లికేషన్ పెట్టాం మనం, ఇక్కడ ప్రపోజల్స్ పెట్టాం ఫైల్ ఢిల్లీలో, ఇంకా అది పూర్తి కాలేదు. అదైతే 9th 10th కూడా సిబిఎస్ఈ సిలబస్ అవుతుంది. సో మీ స్కూల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు? అందరికి అందుబాటులో నేను ఉంటాను, అందరికి అందుబాటులో ప్రిన్సిపాల్ పద్మ గారు ఉంటారు. ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా. అదేవిధంగా నా ఫోన్ నెంబర్ కూడా ప్రతి పేరెంట్ దగ్గర ఉంటుంది. ఆ పేరెంట్ కూడా డైరెక్ట్గా నాతో కాల్ చేయొచ్చు. మిగతా స్కూల్లాగా అపాయింట్మెంట్ తీసుకొని ప్రిన్సిపాల్ కలిసే సంస్కృతి సాంప్రదాయం మన స్కూల్లో లేదు. పిల్లలకు కావాల్సింది మంచి విద్య కావాలి, క్రమశిక్షణతో విలువలతో కూడిన ఒత్తిడి లేని విద్యను అందించాలి. ఇక్కడ ఒత్తిడి ఉండదా? అస్సలు ప్రెజర్ ఉన్నాం. ప్రెజర్ అనేది పిల్లలకు ఒత్తిడినే తీసుకురాము, బట్టి సంస్కృతికి స్వస్తి పలుకుతున్నాం. అంటే మీ కాన్సెప్ట్ ఏంటి? అదే చెప్తున్నా కదా, బట్టి పిల్లలను బట్టి బైహార్ట్ చేపించాం. పిల్లలకు డాన్స్ రావాలంటే బట్టి చదివిస్తారు చాలా స్కూల్లో, కార్పొరేట్ స్కూల్స్ లో. సో ఇక్కడ అవసరం లేదు, బట్టి లేదు, బైహార్ట్ అనేది లేదమ్మా. పిల్లలకు లెసన్ నుంచి క్వశ్చన్స్ ఇస్తాము. లెసన్ పూర్తిగా అవగాహన చేసిన తర్వాతనే లెసన్ నుంచి క్వశ్చన్స్, వీక్లీ టెస్ట్ కూడా జరుగుతుంటుంది. పిల్లలకు మార్క్స్ వస్తాయి, ర్యాంక్స్ వస్తాయి, కాకపోతే వాళ్ళు చదువుకునే విషయంలో ఒత్తిడి మాత్రం ఉండదమ్మా. ఆ ఒత్తిడి లేని విద్యను ఇక్కడ అందిస్తారు. మిగతా అన్ని రకాల యాక్టివిటీస్ కూడా ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్లో ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.
చూశారు కదా, ప్రిజం ఇంటర్నేషనల్ స్కూల్లో అన్ని రకాల యాక్టివిటీస్తో పాటు మంచి క్వాలిటీ విద్య కూడా ఉంది. మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలంటే మీరు ఒక్కసారి ఈ స్కూల్కు వచ్చి చూడండి. ఈ స్కూల్ సరౌండింగ్స్ 20 కిలోమీటర్స్ వరకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది. సో ఒక్కసారి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. If you believe, you can achieve.